జయభారత్ తయారు నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా, రేపు సెప్టెంబర్లో జరగబోయేటువంటి హర్యానా కాశ్మీర్ యొక్క ఎన్నికల కమిషన్ డేట్లు ఇవ్వటం జరిగింది. అయితే దానికి కాశ్మీర్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా మన యొక్క తెలుగువాడైనటువంటి రామ్మాధవ్ గారిని, అలాగే కేంద్ర మంత్రివర్యులు మన తెలుగువాడు కిషన్ రెడ్డి గారిని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఖచ్చితంగా విజయంతో వెనక్కొస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మిత్రులారు, ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో దేశంలో. నేను చెప్పేటువంటి ఒక్కసారి వినండి, చెప్పేటటువంటి దాని మీద ఒక్కసారి ఆలోచించేయండి. కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఆ కాశ్మీర్లోకి ఈనాడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఇండియా కూటమి నాయకుడు రాహుల్ ఖాన్ అనే వ్యక్తి కాశ్మీర్ వెళ్ళటం జరిగింది. అదే రకంగా పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఏదైతే ఇక్కడ రాహుల్ గాంధీకి ముత్తాత అయినటువంటి షేక్ అబ్దుల్లా, వరుసగా ముత్తాత అయ్యేటువంటి షేక్ అబ్దుల్లా, ఈ అబ్దుల్లా దగ్గరికి రాహుల్ ఖాన్ పోయి ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోటి సహా వీళ్ళు అక్కడ మాట్లాడింది ఏమిటి అని అంటే, కాశ్మీర్ అనేది మాకు చాలా ఇష్టమైనది. కాశ్మీరు ఖచ్చితంగా మేము ఇక్కడ మమ్మల్ని మీరు గెలిపించినట్లయితే కనుక కాశ్మీర్లో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకొస్తాము అని చెప్పి నాయకులు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈనాడు ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లోకి వీళ్ళు వెళ్ళి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా మెరుగైనటువంటి ఫలితాలు మాత్రం ఇస్తుంది అనేది ఇందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటంటే, కొంతమంది ఉగ్రవాదులు తీవ్రవాదులుగా పడి వీళ్ళు పెంచి పోషించినటువంటి వాళ్ళు రచ్చ చేయాలని చూస్తే దాన్ని ఎలా తొక్కిపాడేయాలి, దాన్ని ఏ రకంగా చేయాలో అది ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. పోతే ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, ప్రజలు అలాంటి వాతావరణాన్ని మళ్ళీ కోరుకోవట్లేదు. కాబట్టి ఈ రోజునే భారతదేశం అంతటా కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క అదృష్టం దక్కింది. కాబట్టి ఈ రోజున 15-16 మంది ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ యొక్క ప్రాతిపదికన అక్కడ పోటీలో ఉంటున్నారు. ఇది జరిగేటువంటి సంఘటన. ఈ మల్లికార్జున ఖర్గే ఏమంటాడు అంటే, ఖచ్చితంగా కాశ్మీర్ని మనం గెలిపించండి, మమ్మల్ని భారతదేశాన్ని మనం స్వాధీనపరుచుకుందాము. ఇలాన రాజా ఏంటి? కాశ్మీర్లో గెలవటం ఏంటి, భారతదేశాన్ని స్వాధీనపరుచుకోవటం ఏంటి? ఆధీనంలోకి వచ్చేస్తుందంట. మనిషి మాత్రం ఉన్నాడు కానీ బుర్ర లేదు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చేసేటువంటి వాగ్దానాలు దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించాలి, దేశాన్ని ఏ రకంగా గందరగోళంలోకి నెట్టాలి, దేశ ప్రజల్ని ఏ రకంగా సుఖశాంతులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా చేసే కార్యక్రమాన్ని ప్రజలకు ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాశ్మీర్కి పోవటం ఏంటి? కాశ్మీర్లో వీళ్ళు గెలిస్తే వీళ్ళు దేశాన్ని స్వాధీనం చేసేసుకుంటారంటే వీళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఏ రకంగా వచ్చేస్తుంది ఈ ఆధీనంలోకి? ఏం చేస్తాం?
దేశం మీద దండయాత్ర చేస్తావా ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ దేశాన్ని విదేశాలకి తొత్తులయ్యి ఈ దేశాలకి ఏ రకంగా తాకట్టు పెట్టాలని చూసేటువంటి రోజులు పోయింది. మీ యొక్క మీ మీ మాటలకి ప్రజలందరూ కూడా ఈ రోజు మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి చాలా అసహించుకుంటున్నారు మిమ్మల్ని. కాశ్మీర్లో కూడా మీ వల్ల కాదు, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, అందులో డౌటే లేదు. అంతే కాబట్టి నేను మిమ్మల్ని నేను చెప్పవలసింది ఏంటి అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్టేట్మెంట్లు ఇవ్వండి. 370 ఆర్టికల్ రద్దు చేసేస్తావా నువ్వు? తోలు తీసేస్తారు, జాగ్రత్తగా ఉండి అనుకుంటున్నావు. తొక్కు నాటలాగేస్తారు ఈ దేశంలో. ఎవడోరా నువ్వా 370 ఆర్టికల్ రద్దు చేయడానికి? చట్టాలని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుని భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసినటువంటి నీ ఫ్యామిలీ మళ్ళీ అలాగే చేద్దామని ఈ రోజున మీరు అనుకుంటే కనుక గతం రోజులు కాదు, గతం పాలన కాదు, జాగ్రత్తగా ఉండేమనుకుంటున్నామని. నువ్వేంటో నీ బతికేంటో అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ బతుకులేంటో, మీ యొక్క పౌరుషత్వాలు ఏంటో, నువ్వు వేసే వేషాలేంటో, మీరు చేసే తీర్మానాలు ఏంటో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి దేశమంతా తిరిగి 90 సీట్లు నువ్వు సంపాదించుకున్నంత మాత్రాన నువ్వు ఇక్కడ నాయకుడు అవ్వలేదు, నాయకుడు అయిపోతావని అనుకోకు. కాబట్టి ఇక్కడ కులాలుగా ఎడగొట్టాలి, మతాలుగా ఎడగొట్టాలని చూసేటువంటి నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఎప్పటికీ నెరవేరదనేది మాత్రం నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ నెరవేరదు. జాగ్రత్తగా ఉండు. తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకో. నువ్వు వెళ్ళి విదేశాల్లో నువ్వు ఎవరెవరితో కలుస్తున్నావో, నువ్వు దేని దగ్గర ఉంటున్నావో ఇవన్నీ కూడా భారతీయులందరికీ కూడా అన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా భారతీయులు గమనిస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పేసి సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ, అలాగే నీకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున ఖర్గే కూడా హెచ్చరిస్తూ, అక్కడ ఉన్నటువంటి షేక్ అబ్దుల్లాని ఇంకా నీ ఆటలు అక్కడ సాగో, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ కంటెంట్ని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.